ఉండాలి, ఇలా ఉండాలి, ఎంత హోదాలు ఉండాలి, ఇలా ఎంతవరకు ఉంటే ఈ హోదాలు, ఎంతవరకు ఉంటే ఇవి. దేవుడు ఒక మాట అంటాడు, నీవు నా చిత్తంలో ఉండి నీకు కావాల్సినవి. కానీ దేవుని చిత్తంలో మనము అడగనియే, పోగేసిన వారికి అడిగినాయే, మన సుఖము కొరకు అడిగినాయే. కానీ ఇవన్నీ పొందుకున్న తర్వాత ధ్యానం మొదలవుతుంది. అప్పుడు అనిపిస్తుంది అవన్నీ చూసి క్షేమత కలుగుద్ది. ఎంత ఉండాలి తెల్లం, ఎన్నోడా చెప్పుకున్నాం, అన్ని దూరం అవుతుంది. దూరం అంటే అవి ఉంటాయి, దేవుడి ఇచ్చాడు కాబట్టి ఎక్కడికి పోవు. కానీ అసలు నీ నమ్మకలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. సంతోషం ఉండదు, ఆ హృదయంలో అనుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే నేను మోపేచ్చలకు అడగవలసిన అడగకూడని అంటే ఏంటి? నా చిత్తము కాని వాటిని. ఇక్కడ ఎంత భక్తులో ఆయన ఏం చేశాడో తెలుసండి? ఏమడిగాడు? అడిగాడా? నా సైన్యము అయ్యా మీరు ఇచ్చి కాపాడు, రక్షించు అయ్యా శత్రువుల చేతిలో నుంచి. ఈరోజు మన పిల్లలు కూడా శత్రువుల చేతిలో బందీలు అయిపోయాము. వాళ్ళ వల్ల కాదు, ఎన్నన్నా వాడు ఎంత బంధకాల నుంచి రావాలని వాళ్ళు రాలేడు. ఎందుకంటే వాడు కట్టేశాడు. దేని చేత? అపవాది కట్లతో బంధించాడంట. పాపం అనే రాగుడు ఒక కట్టు, వ్యభిచారం అనేది ఒక కట్టు, మోసకరమైన జీవితం అనేది ఒక కట్టు. ఇవన్నీ దురాత్మ లక్షణాలు. అపవాది ఎవరి మీద అంటే ఎక్కువగా లోకంలో వారి కంటే దేవుని నమ్ముకున్న పిల్లల్లోనే కొంచెం అవకాశం ఇస్తే బహుమానం పాలు చేస్తున్నారు.